కాస్మెటిక్ ఇండస్ట్రీ లక్షల కోట్ల బిజినెస్. అందులో హెయిర్ కండిషనింగ్, హెయిర్ స్టైలిషింగ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కోట్లు తెచ్చిపెడుతున్నవి. సౌందర్య సాధనాలకు డిమాండ్ పెరుగుతున్నట్లే బ్యూటీ సర్జరీలు, ఆపరేషన్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా ఇందులోకి మెడికల్ మాఫియా ఎంటర్ అయింది. జనాన్ని అడ్డంగా ముంచేయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తోంది. వీళ్ళు వచ్చి సర్జన్స్ వస్తారు, మీకు చేసేస్తాం అని అన్నారండి. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆయన వచ్చారండి, హెయిర్ రిమూవ్ చేసేసాడు. ఇంతకీ సర్జన్ కాదు, ప్రాపర్ డాక్టర్. అక్కడ ఎవరు ఆర్డర్లో డాక్టర్ ఎవరు లేరు. బయట నుంచి ఎవరినో బార్బర్ని తీసుకొచ్చి వాళ్ళతోనే ప్లాంటేషన్ చేయించేశారండి. చేయించడానికి ట్రై చేశారండి. ఏ టెక్నిక్ చూస్ చేసుకున్నావు? నీ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు? ఉన్నా లేకుండా అడ్జస్ట్ చేసి తీసుకొని పిగ్ఎఫ్ టెక్నిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చేయడానికి చిన్న రీజన్ కాదండి, ఒక పెద్ద రీజన్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో జరుగుతున్న చిన్న ఫ్రాడ్స్ని కొంచెం బయట పెట్టాలి. నాకు తెలిసిన పద్ధతి, ఎందుకంటే నేనే 2 రకాలుగా మోసపోయాను. అది తెలుస్తూనే ఉంటుంది, కానీ మనం ఆపుకోలేని పరిస్థితిలో మోసపోతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయని చెప్పేసి నేను ఫేస్ చేసిన 2 ప్రాబ్లమ్స్ని మీకు తెలియపరుస్తామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొదటిది హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో జరిగిందండి. 2 ఏళ్ల క్రితం దీంట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాం అనుకున్నాను. అప్పుడు దేంట్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి మనకు తెలియనప్పుడు యూట్యూబ్ చూసి హైదరాబాద్లో ఉన్న మన హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో దాంట్లోకి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి అప్పుడు నాకు తెలియదు ఏం చేయాలో, కానీ వెళ్ళాక తెలిసింది అక్కడ ఒక 30-40 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దాంట్లో బ్రహ్మగారు కూడా ఉన్నారు. యాక్చువల్లీ నేను ఆ వీడియోస్ చూసే వెళ్ళాను. బ్రహ్మగారికి, కిషోర్ గారికి చూసే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉంటారని నేను గెస్ట్ చేయలేదు, కానీ ఉన్నారు. ఏంటి భయ్య ఎక్కడ ఉన్నారంటే, ఇలాగా మన చాలా మంది ఫాలోవర్స్ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, అందుకే ఉన్నామని చెప్పారు. సరే, వాళ్ళకి చేసింది ఎవరు అంటే కిరణ్ అనే వ్యక్తి చేశారు. సో దానివల్ల బాగా వచ్చింది, మీకు కూడా వాళ్ళే చేస్తారు అన్నట్టు చెప్పారు. సరే ఓకే, కొంచెం బాగానే ఉంది అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ మారిపోయింది. సరే, ఏదైతే మొత్తం కన్సల్ట్ అయ్యాము. నాకు పెద్ద గ్రాఫ్స్ కాదండి, నాకు ఒక 1200 గ్రాఫ్స్ ఎంతో పడతాయి అన్నారు. 1200 గ్రాఫ్స్ పడతాయి అన్నారు. సరే తక్కువే కదా, ఒక 35,000 to 40,000 మధ్యలో అవుతుంది అన్నారు. సరే డిస్కౌంట్లు అన్నీ మాట్లాడుకుని సరే ఓ రోజు బయలుదేరదాం అనుకున్నాం. బయలుదేరుతున్నాక మెసేజ్ చేయమన్నారు, రెడీ అవుతాం, అక్కడ ప్రిపేర్ చేసుకుంటాం అని చెప్పేసి. మళ్ళీ మీరు రాకపోతే ఇబ్బంది అవుతుంది అన్నారని చెప్పేసి సరే అని చెప్పేసి మెసేజ్ పెట్టాం, వీఆర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అని చెప్పేసి. ట్రైన్ ఎక్కాక తీరా ఎక్కాక అయింది ఏంటంటే, మీరు ఎక్కిన కొంచెంసేపటికి మెసేజ్ పెట్టిన కొంచెంసేపటికి నాకు మెసేజ్ వచ్చింది, మీరు డబ్బులు క్యారీ చేస్తున్నారా కార్డులో పట్టుకెళ్తున్నారా. ఏంటి డిఫరెన్స్ ఏమైందంటే, డిఫరెన్స్ ఏం లేదంటే మీరు క్యాష్ కడితే పర్లేదు, లేకపోతే కార్డుతో కడితే జిఎస్టీ కట్టాలన్నారు. సరే ఇదేంటిది ముందు చెప్పాలి కదా. జిఎస్టీ అంటే ఇప్పుడు మళ్ళీ దానికి ఒక 18% అంటే మనం 40,000 పే చేస్తున్నట్టయితే కనుక దానికి 8,000 ఎక్కువ కట్టాలి. సో మొత్తానికి మనం అనుకున్న దానికంటే 40,000తో అయ్యేది 50,000 అవుతుంది అన్నమాట. సరే 50,000తో అవుతుంది, ఇదేంటి టాపిక్ రా బాబు అని చెప్పేసి మళ్ళీ సరే అలాగే బయలుదేరాం కదా, అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం అని అక్కడికి వెళ్తే సేమ్ అని చెప్పినట్టు చెప్పారు. ట్రైన్లో ఎలా మార్చుకుంటామండి, అప్పటికప్పుడు కొత్తగా 10,000 రావు కదా. సరే అక్కడికి వెళ్ళాక మేము కట్టను, ఏం చేసుకుంటారు చేయండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతానని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి స్టార్ట్ చేసేసారు. సర్లే ముందు మాట్లాడుకున్న రేట్గా స్టార్ట్. సరే ఎక్కడ దాకా బాగానే ఉందంటే, స్టార్ట్ చేసి సగంలో సెంటర్లో పెట్టి మీకు 300 గ్రాఫ్స్ ఎక్కువ తీయాలి, లేకపోతే సరిపోదు, మేము అనుకున్న దానికంటే మీరు వీక్గా ఉంది అది ఇది అని చెప్పి ఆ 300 గ్రాఫ్స్కి ఎక్కువ కట్టించుకున్నారు. సో మొత్తానికి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లాగేశారు. సిచ్యువేషన్ కంట్రోల్ చేసి అక్కడ కొంచెం చేసిన వాళ్ళు నిపుణులు ఎలా అంటే కాదు, ఏదో తడబడుతూ చేస్తున్నారు. చేతులు మారుతూ నువ్వు చేస్తుంటే నొప్పి వస్తుందని చెప్తుంటే చేతులు మారుతూ అలాగే చేస్తున్నారు. 2 లేడీస్ ఒకవైపు, 2 జెంట్స్ ఒకవైపు కూర్చొని చేసేసారు.